హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సౌజీస్ హోమ్ కిచెన్. ఈరోజు మనం ప్రిపేర్ చేస్తున్న సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి ఆలూ మసాలా కర్రీ అనమాట. దీనికోసం మనం కుక్కర్ని తీసుకోవాలి. ఇందులోకి ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న బేబీ ఆలూని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి తగినన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఆలూకి సరిపడినంత సాల్ట్ వేయాలి. నేనైతే 1 టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇదంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని కుక్కర్ లిడ్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కుక్కర్ని పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దామండి. 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. మనకి ఆలు మంచిగా కుక్ అవుతుంది అనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ప్రెషర్ అంతా పోయాక మనం కుక్కర్ మూత తీసి చూద్దాము. చూసారు కదా, మనకి ఆలు మంచిగా కుక్ అయిపోయాయి. ఇలా అన్ని పీల్ తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆలు మరి ఓవర్గా కూడా కుక్ అవ్వకూడదండి. మనం ఇదే విధంగా అన్నింటికి పీల్ చేసి పెట్టేసుకోవాలండి. చూసారు కదా, నేను అన్నిటికీ ఇలా పీల్ చేసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు వీటికి మనం ఫోర్క్ తీసుకొని ఇలా చిన్న చిన్న ఘాట్లా పెట్టుకోవాలి. అంటే మసాలా ఈ ఆలూలోకి వెళ్ళేలా అనమాట. సో అదేవిధంగా అన్ని ఆలూకి ఇలా మనం ఫోర్క్తో పెట్టేసుకోవాలి ఘాట్లు కొంచెం. సో ఇప్పుడు మనం మసాలా కోసం నేను ఇక్కడ చిన్నవి ఒక 3 టమాటాస్ తీసుకున్నానండి. పెద్దవి అయితే 2 సరిపోతాయి. వాటిని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ముందుగా కట్ చేసుకున్న టమాటాని యాడ్ చేయాలి. అండ్ అలాగే జీడిపప్పు కూడా కొన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మెత్తగా ప్యూరీలా పట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ చూసారు కదా, ఇలా మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఇలా ఒక కడాయి పెట్టేసుకోవాలి. అది కొంచెం వేడయ్యాక ఇందులోకి 1 టీ స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నాను. ఇది మనకి మంచిగా మెల్ట్ అయ్యాక ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక బిర్యానీ ఆకు, ఒక చిన్న చెక్క, 2 ఇలాచి, 2 లవంగాలు యాడ్ చేస్తున్నాను. ఇవి కొంచెం మంచిగా ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేస్తున్నాను. అండ్ అలాగే ఒక 2 పెద్ద ఆనియన్స్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకుందామండి. లేదంటే మనం పేస్ట్లా అయినా చేసుకోవచ్చు. నేనైతే ఇలా ఆనియన్స్ని చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేస్తున్నాను. మనకి ఆనియన్స్ మంచిగా త్వరగా కుక్ అవ్వాలి అంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే త్వరగా కుక్ అయిపోతాయండి. సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇదంతా మంచిగా మిక్స్ అయ్యేలాగా ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, మనకి ఆనియన్స్ లైట్ పింక్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు ఇందులోకి మనం 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందాము. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మన కర్రీకి మంచి టేస్ట్ అండ్ అరోమా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా నూరుకున్నదైతే ఇంకా బాగుంటుందండి. ఇక్కడ చూసారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేసుకుందాం. పసుపు 1/2 టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ 1 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను. అండ్ అలాగే ధనియా పౌడర్ 1 టీ స్పూన్, జీరా పౌడర్ 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకొని ఇదంతా మంచిగా మిక్స్ అయ్యేలాగా ఇలా ఒకసారి కలుపుకోవాలి. స్పైసెస్ యాడ్ చేసినాక మనం మంటని లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకోవాలండి. లేదంటే స్పైసెస్ మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కాజు టమాటా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇదంతా కూడా మంచిగా మిక్స్ అయ్యేలాగా ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం దీనిపైన మూతను పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా కుక్ చేసుకుందాము. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దామండి. నేను ఇందులో గరం మసాలా యాడ్ చేయడం మర్చిపోయాను, అది ఇక్కడ యాడ్ చేశాను. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూద్దాము. చూసారు కదా, మనకి మసాలా అంతా మంచిగా కుక్ అయిపోయింది. ఇక్కడ ఆయిల్ కూడా సపరేట్ అయింది చూడండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ పెరుగుని యాడ్ చేస్తున్నాను. ఇది కూడా మంచిగా కలిసేలాగా ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఈ గ్రేవీలోకి ఇది మనకి మంచిగా కలిసిపోవాలి. అప్పటి వరకు ఇదంతా మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఇక్కడ చూసారు కదా, మనకి అంతా మంచిగా కలిసిపోయింది. ఇప్పుడు మూత పెట్టేసి ఇంకొక 5 మినిట్స్ మనం కుక్ చేద్దాము. 5 మినిట్స్ తర్వాత తీసి చూపిస్తున్నానండి. ఆయిల్ చూసారు కదా, మనకి మంచిగా సపరేట్ అయిపోయింది. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆలూని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా అంతా ఆలూకి పట్టేలాగా ఇలా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మనం కుక్ చేసుకుందాము. ఇక్కడ 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దామండి. చూసారు కదా, మనకి మసాలా అంతా ఆలూకి మంచిగా పట్టేసింది. ఇప్పుడు మనం గ్రేవీ కన్సిస్టెన్సీకి తగినట్లుగా వాటర్ యాడ్ చేసుకోవాలి. అంతా మంచిగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందామండి. చూసారు కదా, మనకి గ్రేవీ ఎలా దగ్గరకు వచ్చేసిందో.
ఇప్పుడు ఫైనల్గా మనం ఇందులోకి కసూరి మేతిని కొంచెం యాడ్ చేసుకుందామండి. ఇదంతా మంచిగా కలిసేలాగా ఇలా ఒకసారి మనం మిక్స్ చేసేసుకొని దీనిపైన మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అలా కుక్ చేసుకుందామండి. ఒక 2 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూద్దాము. ఎంతో సింపుల్ అయిన టేస్టీ ఆలు మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ కర్రీ మనకి చపాతీ, నాన్ ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.